నా ఊపిరి పార్ట్ 16. అలా ఏమీ కాదు నీలిమ, వర్క్ ఉన్నది, అందుకనే రావటానికి కుదరలేదు అన్నాడు ఆదిత్య. అయితే ఆఫీస్ అయ్యాక కలుద్దాం బావా, చిత్ర ఇప్పుడు నాకు వదనవుతుంది కాబట్టి తన నుండి కూడా పార్టీ తీసుకుంటాను, మీరు మీ బావమరి దగ్గర నుండి తీసుకోండి అన్నది నీలిమ. ఇప్పుడు పార్టీ అంటే అందులో మధు కూడా ఉండాలి కాబట్టి సరే నీలిమ, నాకు అస్సలు కుదరదు అని చెప్పి, అయినా ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళకి కొన్ని రోజులు ప్రైవసీ ఇవ్వాలి అంటే కొన్ని రోజులు పార్టీ సంగతి పక్కన పెట్టవలసిందే అని ఆఖరిన సరదాగా అన్నాడు ఆదిత్య. నీలిమ పార్టీ గురించి అడగగానే ఆదిత్య ఏం చెప్తాడా అని ఫోన్ వైపే చూస్తూ ఉన్న మధుకి ఆదిత్య సమాధానం విని బాధ కలిగింది. వాళ్ళ మధ్య పరిస్థితులు అలా వచ్చాయి అని తనకు తాను సర్ది చెప్పుకున్నది కన్నీళ్లు బయటకు రాకుండా ఉండటం కోసం. అయితే అందరూ ఫ్రీగా ఉన్నప్పుడు మీరే ప్లాన్ చేయండి బావా అన్నది నీలిమ. అలాగే నీలిమ అన్నాడు ఆదిత్య. సరే బావా, ఇక ఉంటాను, మా కొడుకుకి కాస్త నా గురించి కూడా చెప్పండి, వాడికి నన్ను ఇప్పుడే అలవాటు చేయండి సరేనా అని చెప్పి నీలిమ కాల్ కట్ చేసింది. ఫోన్ పక్కన పెట్టేసిన ఆదిత్య, మధు ఈ సమయంలో అసలు ఎక్కడికి వెళ్ళినట్టు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు, చిత్ర ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో ఏమో, చాలా ఇబ్బందులు పడుతున్నది కావచ్చు అని తన భార్య కోసం బాధపడుతున్న ఆదిత్యాని మరో నిమిషంలో తన మెదడు ప్రభావితం చేయటంతో మధు గురించి ఆలోచించటం మానేశాడు. ఆదిత్యలో ఎప్పటికీ మార్పు రాదా అనే ఆలోచనలో బాధపడుతూ ఉన్న మధు దగ్గరకి బిందు, పార్థు, శ్రావ్య ముగ్గురు వచ్చి పలకరించటంతో చిరునవ్వుని పెదాల మీదకు తెచ్చుకొని వాళ్లను తిరిగి పలకరించింది మధు. కుశల పలకరింపులు అయ్యాక, నిన్న ఇంటికి వచ్చాము వదినా, నువ్వు కనిపించలేదేమిటి అని అడిగింది శ్రావ్య. ముందే వాళ్లతో మంచి అనుబంధం ఉన్నందున శుభవార్తని వాళ్లతో పంచుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని అబద్ధం చెప్పింది మధు. వదినా, ఎంత మంచి న్యూస్ చెప్పావు, అసలు మా అన్నయ్య తండ్రి కాబోతున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నది, నిజంగా ఇది డబల్ సెలబ్రేషన్స్ చేసుకోవలసిన సమయం, అన్నయ్య ఎక్కడా అని బిందు, శ్రావ్య ఇద్దరూ కూడా చుట్టూ చూస్తూ అడిగారు. రాలేదేమో అన్నాడు పార్థు ఎక్కడా కనిపించకపోవటం చూసి. అవును పార్థు, రాలేదు, వర్క్ లో బిజీ అన్నది మధు. ఛ, ఏంటో అసలు, నిన్న అన్నయ్యను కలిశాం, ఈ రోజు నిన్ను కలిశాం, అయినా సంతోషంగా అనిపించటం లేదు వదిన, ఎందుకంటే ఇద్దరిని ఒకేసారి కలవటం లేదు అన్నది శ్రావ్య. ఎప్పుడు ఇలానే ఉంటుందా ఏమిటి, ఇంకా ముందు ముందు రోజులు లేవా అని వాళ్లకు సర్ది చెప్పి తన కుటుంబం దగ్గరకు తీసుకుని వెళ్లి వాళ్లను పరిచయం చేసింది మధు. ఇంచుమించుగా నీలిమ, శ్రావ్య ఒకటే వయసు కావటంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఎంగేజ్మెంట్ అవటంతో ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చున్నారు. చిత్రాకి చరణ్ అంటే ఎంత ప్రేమో తెలిసిన బిందు బావా అని చరణ్ ని పిలుస్తూ చిత్రాను ఉడికించే పని మొదలుపెట్టింది. తనకి తోడు శ్రావ్య కూడా. చిత్ర ఉడుక్కోవటం చూసే మధు, నీలిమ, పార్థు ఒకటే నవ్వు. మధు సంతోషంగా నవ్వటం చూసి సావిత్రమ్మ గారు ఆనందపడ్డారు. అలా అందరూ కలిసి సాయంత్రం వరకు చిత్ర వాళ్ళ ఇంట్లోనే సరదాగా గడిపారు. తీరా బిందు వాళ్ళు వెళ్తాము అని వీడ్కోలు తీసుకుంటూ ఉండగా మధుకి ఒక విషయం గుర్తుకు వచ్చి, అవును బిందు, మ్యారేజ్ వీడియో వచ్చిందా అని అడిగింది. హా, వచ్చింది వదినా, అప్పుడే అన్నది బిందు. అయితే నాకు మెయిల్ చేయవా, నానమ్మ చూస్తాను అని అన్నారు అని మధు అనగానే బిందు సరే అన్నది. వాళ్ళ ముగ్గురు వెళ్ళాక సావిత్రమ్మ గారు ఆ విషయం అడగగా, నీలిమ నాకు కాస్త కాఫీ తీసుకుని రావా అని నీలిమను అక్కడి నుండి పంపించింది మధు. నానమ్మ, ఆదిత్య గతంలో మీరు చెప్పిన ఊరు, మనిషి పేరు చెప్పగానే నాకు బిందు వాళ్ళ కుటుంబం, ఆదిత్య కుటుంబం ఒకటేనేమో అన్న సందేహం వచ్చింది అన్నది మధు. అలా ఎలా మధు, ఊరు ఒకటే అయినప్పటికీ ఆ పేరుతో చాలా మంది ఉంటారుగా అన్నారు సావిత్రమ్మ గారు. చరణ్ నాకు అంతా చెప్పాడు, కాని చరణ్ కి నాకు మాత్రం అసలు బిందు వాళ్ళ నాన్నగారి విషయంలో సందేహం రావటం లేదు అన్నది చిత్ర. పేరుతో చాలా మంది ఉన్నప్పటికీ ఇలాగే ఒకటే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండరేమో కదా, ఆ పేరుతో ఆయన ఆదిత్య ప్రాణాల విషయంలో రిస్క్ చేయలేని చిత్ర, నా సందేహం నివృత్తి చేసుకుంటే వేరే దాని మీద శ్రద్ధ పెట్టవచ్చు, ఒకవేళ ఇతనే అయితే చాలా త్వరగా ప్రమాదం రాకుండా జాగ్రత్త పడవచ్చు అన్నది మధు. ఇప్పుడు మధు ఉన్న పరిస్థితుల్లో ఆమెకు ఎక్కువ ఒత్తిడి ఉండకూడదు అంటే తనకు వచ్చిన సందేహం నివృత్తి చేసుకోవటమే బెటర్ అని అనుకున్నారు ముగ్గురు. అక్కడ కాసేపు ఉండాలి అని ఉన్న ఆదిత్య ఆఫీసు నుండి తిరిగి వచ్చేలోపు
వెళ్ళిపోవాలి అని చెప్పి సావిత్రమ్మ గారిని తీసుకుని వెళ్ళిపోయింది మధు. తన అత్తారింటికి తాను దొంగలా వెళ్లే పరిస్థితి వచ్చినందుకు బాధపడ్డారు చరణ్, చిత్రాలు. మధు, సావిత్రమ్మ గారు క్యాబ్ లో ఇంటికి చేరుకున్నారు. ఆదిత్య వచ్చే సమయం కాబట్టి మధు తన గదిలోనికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన 15 నిమిషాల తర్వాత ఆదిత్య వచ్చాడు. అదేమిటి అమ్మమ్మ, ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అని అడిగాడు ఆదిత్య. అలసటగా ఉంది నాన్న, కాసేపు ఆగుదాము అని కూర్చున్నా అని అన్నారు సావిత్రమ్మ గారు. ఆదిత్య గొంతు వినపడగానే అతన్ని చూడాలి అన్న ఆరాటం మధులో బాగా కలగటంతో మెల్లిగా శబ్దం చేయకుండా బయటకు వచ్చి పైనుండి అయినప్పటికీ కింద కూర్చొని రైలింగ్ మధ్యలో నుండి అతన్ని మనసారా చూసుకున్నది. హో, నేను వెళ్లి ఫ్రెష్ అయి వస్తాను అమ్మమ్మ అంటూ మెట్ల వైపునకు వెళ్ళగా మధు వెంటనే గదిలోనికి వెళ్ళింది. నరేంద్ర, వచ్చావా? ఒకసారి ఇలారా అని పిలిచారు జగదాంబ గారు. కాళ్ళు కడుక్కుని వచ్చి వాళ్ళ అమ్మ ముందు కూర్చున్నాడు నరేంద్ర. ఏమిటో చెప్పమన్నట్టుగా. బిందు దానితో వీడియో కాల్ మాట్లాడాలి అని దాని పాత ఫోను నాకిచ్చిందిరా. దానికి వాళ్ళ ఆయన కొత్త ఫోన్ కొనిచ్చాడంట. కాస్త నాకు ఈ ఫోన్ ఎలా వాడాలో చెప్పరా అంటూ ఫోను నరేంద్ర చేతిలో పెట్టారు జగదాంబ గారు. యశోద గారు ఎక్కువగా చదువుకోలేదు. అసలు ఆవిడకు ఫోన్ అంటూ ఏమీ లేదు పర్సనల్ గా. నరేంద్ర గారు ఆ ఫోన్ తీసుకుని ఆన్ చేసి తన దగ్గర ఉన్న ఇంకో సిమ్ వేసి వాళ్ళ తల్లికి ఎలా వాడాలో కంటే కూడా కేవలం ఫోన్ ఎలా చేయాలో అనే దాని గురించి మాత్రమే వివరించాడు. మరి ఫొటోస్ ఎలా దిగాలరా? బిందు ఫోన్ తీసుకుని శ్రావ్య చాలా దిగేది అని జగదాంబ గారు అడగగానే, ఇదిగో ఇలా దిగాలి అంటూ తల్లితో కలిసి ఒక సెల్ఫీ తీసి ఎలా దిగాలో చూపించాడు నరేంద్ర. మరి మనం దిగిన ఫోటో ఎంత బాగా వచ్చిందో అని ఎక్కడ చూసుకోవాలిరా అని అడిగారు జగదాంబ గారు. తన కొడుకు తనతో కలిసి ఫోటో దిగాడు అన్న ఆనందం ఆవిడలో పుష్కలంగా ఉన్నది. ఇదిగో ఇక్కడ అంటూ ఆల్బమ్ ఓపెన్ చేసి ఇచ్చాడు నరేంద్ర. కొన్ని నిమిషాల వరకు ఆ ఫోటోని చూసిన ఆవిడ తర్వాత మిగిలిన ఫోటోలు చూడటం కోసం అలా స్వైప్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా శ్రావ్య ఫోటోలు రావటం చూసి, ఈ ఫోను బిందుది అయితే దీని ఫోటోలు ఎక్కువ ఉన్నాయి ఏంట్రా, ఎవరైనా చూస్తే ఇది శ్రావ్య ఫోన్ అని అంటారు అంటూనే అన్ని ఫోటోస్ చూస్తూ ఉన్నారు జగదాంబ గారు. తన పని ముగియటంతో లేచి లోనికి వెళ్లబోయిన నరేంద్ర, ఆదిత్య ఫోటో కూడా ఉంది కదా ఇందులో అన్న తల్లి మాట వినిపించడంతో వెనక్కి తిరిగి ఫోన్ వైపు చూశాడు. పెళ్లికి ముందు ఆదిత్య బిందు ఒక దగ్గర కలుసుకున్నప్పుడు అతను కాల్ మాట్లాడుతూ ఉండగా బిందు సడన్ గా సెల్ఫీ తీసింది. ఆదిత్య ఫోటో వైపే చూస్తూ ఉన్నారు జగదాంబ గారు. నరేంద్ర కూడా అలానే రెప్ప వేయకుండా ఆ ఫోటో వైపు చూస్తూ ఉండగా ఆయనకు ఒకటి కనిపించడంతో వెంటనే ఫోన్ లాక్కొని ఆదిత్య ఫోటోని జూమ్ చేసి మరీ చూశారు. కొడుక్కి ఆదిత్య అంటే గిట్టదు కాబట్టి అలా ఫోన్ లాక్కున్నాడు అని అభిప్రాయపడిన జగదాంబ గారు మరో మాట మాట్లాడకుండా ఇంట్లోనికి వెళ్లిపోయారు. ఆదిత్యకి కుడి చేతి బొటన వేలుకు కొంచెం కింద ఆవుగింజంతా పుట్టుమచ్చ ఉన్నది. అదే ఇప్పుడు నరేంద్ర కంటపడింది. అది చూసి ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. కారణం అలా ఆయన చేతికి అలాగే వాళ్ళ నాన్నగారి చేతికి ఉంటుంది. ఒక్క సురేంద్రకి తప్ప. మన పిల్లలకు మన తోబుట్టువుల పోలికలు రావటంలో ఆశ్చర్యం లేదు కదా. ఆ పుట్టుమచ్చతో ఆదిత్య తన ఇంటి వారసుడు అని అర్థమయ్యి నరేంద్రలో ఆవేశం కట్టలు తెంచుకున్నది. అసలే ఒక కూతురు పెళ్ళయింది. ఇంకో కూతురు పెళ్ళైతే ఆస్తంతా తనదే అన్న సంతోషంలో మునిగి తేలుతూ ఉన్న ఆయన కంటికి ఆదిత్య కంటపడ్డాడు. వారసుడు ఉన్నాడు అంటే ఆడపిల్లలకి తక్కువ ఆస్తి రావటం మాత్రమే కాకుండా ప్రస్తుతం సురేంద్ర గారు లేరు కాబట్టి ఆ ఇంటికి నరేంద్ర ఒక్కడే వారసుడు. తరతరాల నుండి ఉన్న మొత్తం ఆస్తి ఆయనకే వస్తుంది అన్న భ్రమలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆదిత్య కంటపడేసరికి మొత్తం ఆస్తేమో కానీ ఎక్కువ వాట తన తమ్ముడు కొడుకు అయిన ఆదిత్యకు వస్తుంది అని సులువుగా అర్థమయ్యి ఆదిత్యాన్ని చంపాలి అని నిర్ణయించుకొని ఆ ఫోటో తన ఫోన్కి పంపించుకొని ఆ ఫోన్లో డిలీట్ చేసేశాడు. నా పిల్లలకు నాలాగా స్వార్థం, క్రూరత్వం రాలేదు. అన్నీ ఆ సురేంద్రాల మంచితనం, నిజాయితీ వచ్చింది. వాడి కొడుకు మాత్రం నా పోలిక వచ్చింది. అయినా ఆ రోజు హాస్పిటల్లో సురేంద్ర గారి భార్య కడుపులోనే బిడ్డ చచ్చిపోయింది అని నర్సు చెప్పిందిగా. మరి వీడేమిటి అంటే ఆ రోజు వాడు నన్ను చూసే ఇలా నాటకం ఆడించి కొడుకుని కాపాడుకున్నాడు. రైట్ సురేంద్ర, ఇప్పుడు నీ కొడుకుని కాపాడుకోవటానికి నువ్వు లేవు. అతి త్వరలోనే వాడిని కూడా నీ దగ్గరకు పంపించి ఇన్నాళ్లుగా నేను కలలు కన్న కలలకి రూపం ఇస్తాను అనుకుని తనకు తెలిసిన మనుషులు అందరికీ
ఆదిత్య ఫోటో పంపించి విజయవాడ మొత్తం వెతకమని, దొరకగానే వేసేయమని ఆదేశాలు ఇచ్చాడు. బిందు ఇచ్చిన తన ఫోను ఇంకా ఆయన దగ్గరే ఉండటంతో దానికి బిందు నుండి ఫోన్ కాల్ వచ్చింది. అది చూసిన అతనికి బిందు ఇంకా శ్రావ్య మొన్న ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్న విషయం గుర్తుకు వచ్చింది. అంతేకాకుండా బిందు పెళ్లి మొత్తం కూడా అతని కుటుంబ సభ్యులు అందరూ ఆదిత్య మీద అంతలా అభిమానం చూపించడం చూసి కుటుంబానికి విషయం తెలిసిందేమో అన్న అనుమానం మొదలయ్యింది. దీన్ని ఎక్కువ రోజులు సాగతీయకుండా ఉండాలి అన్నా, ఆదిత్య తిరిగి ఇంటికి రాకుండా ఉండాలి అన్నా, ఆ ఆస్తి నుంచి ఒక్క రూపాయి ఆదిత్యకు చెల్లించకుండా ఉండాలి అన్నా, ఆదిత్య ఎంత వీలైతే అంత త్వరగా చనిపోవటం మంచిది అని భావించాడు నరేంద్ర. ఆ రూంలో ఉంటే మధు జ్ఞాపకాలు ఆదిత్యాన్ని చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి అని హాల్లోనికి వచ్చాడు. దానితో మధుకి గది దాటే అవకాశం, అలానే సావిత్రమ్మ గారికి మధు దగ్గరకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చొని ఉన్న ఆదిత్య ఫోన్ కి తెగ నోటిఫికేషన్స్ రావటంతో ఫోన్ చేతిలోనికి తీసుకున్నాడు. తీరా చూస్తే చిత్ర నుండి మెసేజ్. ఆమె తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ పంపిస్తూ ఉండటంతో టింగ్ టింగ్ అంటూ నోటిఫికేషన్ సౌండ్ కి మోగుతూనే ఉన్నది. చిత్ర నుండి అని అర్థమయ్యి అసలు ఓపెన్ చేయకుండా ఫోన్ పక్కన పెట్టి వర్క్ చేసుకుంటున్నాడు ఆదిత్య. ఫొటోస్ పంపి గంట దాటినా కూడా ఆదిత్య ఇంకా చూడకపోవటం చూసి మధుకి కాల్ చేసింది చిత్ర. గదిలో ఉండి బోర్ కొట్టడంతో చిత్ర నుండి కాల్ రావటం చూసి అమ్మయ్య అనుకుని కాల్ ఆన్సర్ చేసి చెప్పవే అన్నది మధు. మీ ఆయన లేరా ఇంట్లో అన్నది చిత్ర. ఎందుకు లేరు, ఉన్నారు, వచ్చారు కూడా, రూమ్ లో కాకుండా కొత్తగా హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు అన్నది మధు. మరి పంపించిన ఫొటోస్ కూడా చూడలేనంత బిజీ ఏమిటో మీ ఆయనకు అన్నది చిత్ర. బిజీ కాదు, కోపం అన్నది మధు. అంత కోపం పనికిరాదు అని చెప్పు. ఆదిత్యాన్ని చూస్తూ ఉంటే పిల్లాడిలా మనందరి మీద అలిగాడు అని అనిపిస్తుంది అన్నది చిత్ర. ఆ మాటకు నవ్వేసింది మధు. ఒకే ఇంట్లో ఉంటున్నావు అన్న మాటే అయినా కానీ దూరంగా ఎలా ఉంటున్నావే అసలు అన్నది చిత్ర. కనీసం చూసుకుంటున్నా అనే తృప్తి ఉందే నాకు అన్నది మధు. సరే కాని పెళ్లి ముహూర్తం వారం రోజుల తర్వాత వచ్చింది, అప్పుడైనా వస్తాడా లేదా అన్నది చిత్ర. ఏమో నాకు తెలియదు, అదే పరిస్థితి బాగుంటే ఇప్పటి నుండే అందరం ఒక దగ్గర ఉండే ఫుల్ హడావుడి చేసేవాళ్ళం అన్నది మధు. కదా, నాది కూడా అదే ఫీలింగ్, కానీ ఏం చేస్తాం తప్పదు అన్నది చిత్ర. అంతేగా అన్నది మధు. సరే కాని బిందు పంపిన పెళ్లి వీడియో చూసావా అన్నది చిత్ర. లేదు, చూడాలి, కానీ నాన్నమ్మ ఈ గదిలోనికి రాలేరు అన్నది మధు. అసలు ఆ వీడియో వలన ఎలా తెలుసుకుంటావే అన్నది చిత్ర. బిందు వాళ్ళది పల్లెటూరు కావటం వలన పెళ్లి ఒకటే మండపంలో జరిగినది, కానీ మిగిలిన కార్యక్రమాలు అన్నీ ఇంట్లోనే జరిగాయి. చాలా వరకు కూడా ఇంట్లోనే ఫొటోస్ కవర్ చేశారు ఆ వీడియో వాళ్ళు. ఆ ఇంట్లో మనం ఆ నరేంద్రది పెళ్లి ఫోటో చూసాం. నానమ్మ నరేంద్ర గారిని గుర్తుపట్టలేరు అంటున్నారు, కానీ మా మామయ్యని గుర్తుపడతారు కదా, అందుకే ఈ ఫోటో వీడియోలో వస్తే చూపించి అడుగుతాను. నా సందేహం నిజమైతే ఆయనకు మన గురించి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అబద్ధమైతే ఆ నరేంద్ర ఎవరో తెలుసుకునే పనిలో ఉండాలి. ఇదంతా కూడా మీ పెళ్లి తరువాతనే. మీ పెళ్లిని మీరు ఎంజాయ్ చేయాలిగా అన్నదే మధు. సరే అయితే ముందు ఆ పనిలో ఉండవు, అలాగే అప్పుడప్పుడు మీ ఆయనకు కాల్స్ మెసేజ్ చెయ్యి అన్నది చిత్ర. అన్నీ తెలిసి కూడా ఎలా అన్నది మధు. దగ్గరవ్వాలి అన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు నువ్వు ఇలా కలుసుకోవలసినదే. ఆ మెసేజ్ కాల్స్ వలన ఆయన నీ మీద ప్రేమ, నిన్ను మిస్ అవుతున్నాడు అని గుర్తిస్తాడేమో అన్నది చిత్ర. భయంగా ఉందే అన్నది మధు. ఎంతకంటే పెద్ద పని చేసిన నీకు ఇది సులువు. ఆదిత్య రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మాత్రం అతనితో టచ్ లో ఉండు, మెసేజ్ చేస్తూనే ఉండు, సరేనా అని చెప్పి కాల్ కట్ చేసింది చిత్ర. చిత్ర చెప్పిన మాటలు విని ఆదిత్యకు మెసేజ్ చేయాలి అని నిర్ణయించుకున్న మధు తనకి తాను ధైర్యం చెప్పుకుని ముందుగా కాల్ చేసింది. ఫోన్ మోగటం చూసి తల తిప్పిన ఆదిత్యకు కాల్ ఎక్కడి నుండి వస్తుందో అర్థమై ఫోన్ ని సైలెంట్ లో పెట్టాడు. కాల్ నైతే సైలెంట్ పెట్టి అవాయిడ్ చేయగలరు, కానీ కాల్ ద్వారానే అతనిలో మళ్లీ మధు ఆలోచనలు పుట్టుకొచ్చాయి. శుభవార్త చెప్పి ఉండమని ఎంత చెప్పినా వినకుండా వెళ్లిపోయిందట అన్న నీలిమ మాటలు అతనికి బాగా గుర్తుకు రావటంతో వర్క్ పై శ్రద్ధ పెట్టలేకపోయాడు. ల్యాప్టాప్ ఒడిలో అయితే ఉంది గాని చేతులు మాత్రం ల్యాప్టాప్ మీద లేవు. ఆలోచనలు మాత్రం మధు మీద ఉన్నాయి.
అతని దృష్టిలో మధు పుట్టింట్లో లేదు అంటే అత్తారింట్లో ఉండాలి, అత్తారింట్లో లేదు అంటే పుట్టింట్లో ఉండాలి, వీళ్ళ ఇద్దరి ఇంట్లో లేదు అంటే చిత్ర దగ్గర ఉండాలి. కానీ చిత్రకి ఈ రోజే నిశ్చితార్థం అయ్యింది. ఇప్పుడు ఆమె ఫ్లాట్ లో ఉండే పరిస్థితి లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. కాబట్టే మధు ఎక్కడ ఉందో ఏమైపోయిందో అన్న కంగారు మొదలయ్యింది ఆదిత్యలో. ఆదిత్య కాల్ రిసీవ్ చేసుకోకపోయినా కానీ మధు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నది. ఫోన్ సైలెంట్ లో పెట్టి మధు ఆలోచనలో ఉండటం వల్ల అతనికి కాల్ వచ్చిన విషయం తెలియటం లేదు. కానీ పక్కనే సోఫాలో కూర్చున్న సావిత్రమ్మ గారికి ఫోన్ లైట్ వెలుగుతూ ఉండటం, అలాగే స్క్రీన్ మీద పేరు పక్కన లవ్ సింబల్ ఉండటం చూసి ఆ కాల్ ఎవరి నుండి వస్తుందో అర్థమైపోయింది. నాన్న ఆదిత్య, నీకు మధు నుండి కాల్ వస్తుంది అన్నారు. ఆవిడ మాటతో ఆలోచనల నుండి బయటకు వచ్చిన ఆదిత్య తన అమ్మమ్మకు నిజం తెలియటం ఇష్టం లేక, తెలుసు నానమ్మ, వర్క్ లో ఉన్నాను అని సైలెంట్ లో పెట్టి కాల్ అవాయిడ్ చేస్తున్నా అని అబద్ధం చెప్పాడు. కానీ సావిత్రమ్మ గారు ఏమైనా తక్కువనా? మధు ఇప్పుడు తల్లి కాబోతుంది కదా, హాస్పిటల్ కు వెళ్ళుంటుంది, దాని గురించి నీకు చెప్పడం కోసం కాల్ చేసింది కావచ్చు, లెఫ్ట్ చేయి అన్నారు. గది లోపల ఉన్న మధుకి సావిత్రమ్మ గారి మాటలు వినపడుతూనే ఉన్నాయి. దాంతో ఆదిత్య కాల్ లిఫ్ట్ చేస్తాడు అన్న నమ్మకము ఓ వైపు పెరగటంతో ఆమెలో కంగారు మొదలైపోయింది. ఆదిత్యకు ఇక వర్క్ పేరు చెప్పి మధు నుండి తప్పించుకునే అవకాశం ఎక్కడా కనిపించకపోవటంతో ఫోన్ చేతిలోనికి తీసుకున్నాడు. సావిత్రమ్మ గారు చెప్పిన మాటల తర్వాత ఆదిత్య నుండి గొంతు వినపడకపోవటంతో ధైర్యం చేసి మధునే కాల్ చేసింది. దాంతో అతను ఇక తప్పక కాలు ఆన్సర్ చేసి, చెప్పు మధు అన్నాడు. అతను నోటి వెంట తన పేరు వినగానే ఆమె కళ్ళల్లో చిరుతడి చేరింది. నిన్ను చూడాలి అని అనిపిస్తుంది ఆదిత్య, చిత్ర ఎంగేజ్మెంట్ కి ఎందుకు రాలేదు అని భావోద్వేగంగా అడిగింది మధు. నిశ్చితార్థంకి రాలేదు అన్న విషయం సావిత్రమ్మ గారికి కూడా తెలుసు కాబట్టి ఆఫీసులో వర్క్ ఉంది మధు అన్నాడు ఆదిత్య. పక్కన ఉన్న సావిత్రమ్మ గారికి తన కోసమే మధుతో మాట్లాడుతున్నాడు అని అర్థమైనా కానీ కనీసం ఇలా అయినా తన భార్యతో మాట్లాడుతున్నాడు అని సంతోషపడ్డారు. నేను హాస్పిటల్కు వెళ్ళాను అని ఒక క్షణం గ్యాప్ తీసుకుని చెప్పింది మధు. ఆమె హాస్పిటల్ గురించి మాట్లాడగానే ఆదిత్యలో అలజడి మొదలయ్యింది. తెలియని ఫీలింగ్ అతన్ని చుట్టేసింది. కానీ అంతలోనే ఆమె చేసిన మోసం, దాని ఫలితంగా తాను పడిన బాధ ఇవన్నీ కూడా గుర్తుకు రావటంతో మధు కాల్ నుండి తప్పించుకోవాలి అని ఒక చిన్న ప్లాన్ వేసి 2 నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత, సరే మధు, నీకు వీలున్నప్పుడు కాల్ చేయి, ఇబ్బంది ఏమీ లేదు, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు. పరోక్షంగా ఆమెను ఇంకొకసారి కాల్ చేయకు అని చెప్పాడు ఆదిత్య. ఆ 2 నిమిషాలు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే సావిత్రమ్మ గారికి ముందు మధు మాట్లాడిన మాటలకి ఆదిత్య ఈ విధంగా సమాధానం చెప్పాడు అని కన్విన్స్ అవడం కోసం. కానీ సావిత్రమ్మ గారికి జరుగుతూ ఉన్న పరిస్థితుల గురించి తెలియదా? ఏమైంది ఆదిత్య అని అడిగారు సావిత్రమ్మ గారు. మా అత్తయ్య పిలవటం వినిపించింది అమ్మమ్మ, అందుకే కాల్ కట్ చేశాను అన్నాడు ఆదిత్య. ప్రేమించిన అమ్మాయి అలా చేస్తే ఎవరికైనా బాధ ఉంటుంది ఆదిత్య, కానీ నువ్వు దాని వెనుక ఉన్న కారణం అర్థం చేసుకోవటం లేదు, అలాగే మధు ప్రేమని కూడా అని మనసులో అనుకుని, హో, ఇంకెన్ని రోజులు ఉంటుంది మధు అక్కడ, డెలివరీ అయ్యే వరకు ఉంటుందా? అలా అయితే కష్టం ఆదిత్య, అన్ని రోజులు అంటే తాను ఇంట్లో తిరుగుతూ ఉంటేనే బాగుంటుంది, ఇప్పుడు చూడు ఎలా ఉందో మన ఇల్లు అని సావిత్రమ్మ గారు అనగానే అప్రయత్నంగా ఇల్లంతా చూసిన ఆదిత్యకు నిజమే అనిపించింది. మళ్ళీ క్షణంలో తేరుకొని మధు మాయలో పడకూడదు అని స్ట్రాంగ్ గా మైండ్ కు, హార్ట్ కి వార్నింగ్ ఇచ్చి, కాన్ఫరెన్స్ కాల్ ఉంది అమ్మమ్మ, వంట అయ్యాక పిలువు అని గదిలోనికి వెళ్లిపోయాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.